సో ఈరోజు మనం బాలలత మేడం గురించి మనం మాట్లాడుకుందాము. సక్సెస్ నుంచి ఫెయిల్యూర్ దాకా అసలు నిజంగా సక్సెస్ అయ్యారా, ఫెయిల్యూర్ అయ్యారా, అండ్ రియల్ లైఫ్ జర్నీ ఇన్స్పైరింగ్గా ఉంటుందా ఏంటి, అండ్ ఇప్పుడు కొత్తగా ధనిక్ భారత్ అని స్టార్ట్ చేశారు. సో ఇదంతా కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. సో బాలలత మేడం గారు డేట్ ఆఫ్ బర్త్ November 12th అయితే ఉంది. ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, బట్ November 12th. సో November 12th అంటే నా సర్టిఫికేట్లో వేరే ఉంటుంది, కానీ నా బర్త్డే రోజు కూడా November 12th. అయితే ఇక్కడ మనము మేడం సక్సెస్ నుంచి ఫెయిల్యూర్ దాకా అని పెట్టాను కదా. సక్సెస్ ఏంటి, ఫెయిల్యూర్ ఏంటి, సో అది నిజంగానే ఫెయిల్యూరా, అదంతా మనం మాట్లాడుకుందాము. యాక్చువల్లీ 11 months మేడం పుట్టిన 11 నెలలకే పోలియో వల్ల షీ లాస్ట్ హర్ లెగ్స్. అండ్ తర్వాత 10th 8th వరకు చదువుకున్నారు. 8th వరకు రెగ్యులర్గా ఆన్ అండ్ ఆఫ్ స్కూల్కి వెళ్తూ చదువుకున్నారు. బట్ 9th నుంచి చదువు ఆపేశారు. సో ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ రెండు ప్రైవేట్గా రాశారు. ఆ తర్వాత డిస్టెన్స్ డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు. 2004లో ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగా ప్రిపేర్ అయ్యి ర్యాంక్ సాధించారు. సో ఫస్ట్ 399 ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో వర్క్ చేశారు 2007 నుంచి. ఆ తర్వాత 10 years వరకు వర్క్ చేశారు. ఆ తర్వాత 2016లో రీ ఎగ్జామ్ ఇవ్వడం, 2016లో మళ్ళీ 167 ర్యాంక్ రావడం కూడా జరిగింది. 2017లో యూట్యూబ్ ఛానల్ అంటే అంతకుముందు స్టార్ట్ చేశారు 2017లో. సో ఆ పాపులారిటీ అనేది పెరిగింది, అండ్ ఇప్పుడు ఇంకా చాలా పాపులర్, మోర్ దాన్ 1 million ఫాలోవర్స్ అయితే ఉన్నారు. అండ్ దెన్ ఇక్కడ మంచి మోటివేషనల్ స్పీకర్, మంచి ఇన్స్పైరింగ్ జర్నీ, నో డౌట్ అబౌట్ దట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఒక ధైర్యంతో ముందుకెళ్తా ఉన్నారు. అండ్ చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. ఒక లైఫ్ స్టోరీ నేను దగ్గర నుంచి ఆ పర్సన్ చూసినప్పుడు పర్సన్ చాలా కష్టపడతారు. ఎంత బాలలత మేడం కష్టపడుతుంది అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి నిజంగా చెప్తా ఉన్నా, అంత కష్టపడడం 100% ఆ డెడికేషన్ కానివ్వండి, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అయితే ఇక్కడ సక్సెస్ నుంచి ఫెయిల్యూర్ దాకా అనే పాయింట్ ఎందుకు మాట్లాడానంటే, సక్సెస్ బాలలత మేడం కెరియర్ పరంగా చూసుకుంటే ఎప్పుడు కూడా గ్రాఫ్ అనేది ఇలాగే ఉంది. ఎప్పుడూ కూడా డౌన్ఫాల్ అనే కాన్సెప్ట్ అనేది లేదు. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ సిఎస్బి ఐఏఎస్ కోచింగ్ అది అశోక్ నగర్లో స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు అదే సక్సెస్ఫుల్గా ఇదే గ్రాఫ్లో వెళ్తుందా అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ గ్రాఫ్ లేదు, డౌన్ఫాల్ అయింది. అండ్ అంటే ఫెయిల్యూర్ వైపు అడుగులు వేస్తుంది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే అంతకుముందున్నంత క్రౌడ్ కానీ, అంతకుముందున్నంత జాయినింగ్స్ కానీ, అంతకుముందున్న అడ్మిషన్ ఇప్పుడు అవ్వట్లేదు అనేది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. దానికి కారణం ఏంటి అంటే అశోక్ నగర్ నుంచి మెల్లగా ఫస్ట్ ఈ విజయవాడ లయోలా కాలేజ్తో టైఅప్ అయ్యి సిఎస్బి డిగ్రీ విత్ ఐఏఎస్ స్టార్ట్ చేయడం, ఆ తర్వాత మెల్లగా అక్కడి నుంచి ధనిక్ భారత్ అనేది స్టార్ట్ చేయడం, ఇదంతా జరిగింది. ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే ఇప్పుడు సిఎస్బి ఐఏఎస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా అంటే క్వశ్చన్ మార్క్. అండ్ అలాగని చెప్పి లయోలా డిగ్రీ విత్ ఐఏఎస్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందా, అంత అడ్మిషన్లు అవుతున్నాయి అంటే క్వశ్చన్ మార్క్. అండ్ సరే, ఇది అంతా ఒక కన్ఫ్యూన్స్ పక్కన పెడితే, ఏదైతే ఈ ధనిక్ భారత్ ఉందో ఎప్పుడన్నా అంటే ఈ ధనిక్ భారత్లో మేనేజింగ్ డైరెక్టర్ అని చెప్పి, సో ఎక్కడ చూసిన హోర్డింగ్స్, పోస్టర్స్, ఈవెన్ మా అపార్ట్మెంట్లో కూడా దానికి సంబంధించిన హోర్డింగ్స్ అనేవి వేశారు. అండ్ అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎప్పుడైనా ఎంసెట్ రాశారా, జేఈకి ఏమన్నా అనుభవం ఉందా, ఎక్స్పీరియన్స్ ఉందా, అసలు వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ రోల్ ఇన్ ధనిక్ భారత్ అంటే దానికి అది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ లాగానే ఉంది. ఎందుకు అంటే డెఫినెట్లీ ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ధనిక్ భారత్ వ్యవహరిస్తున్నారు అనేది నాకు అనిపిస్తూ ఉంది, నా ఒపీనియన్ ప్రకారం. బట్ ఇక్కడ ఏంటి అంటే డెఫినెట్లీ బాలలత మేడం గారి పర్సనాలిటీ ఖచ్చితంగా ఇన్స్పైరింగ్ జర్నీయే. మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనే, మంచి మోటివేషనల్ స్పీకర్, మంచి యూట్యూబర్. యూపీఎస్సి 2 సార్లు క్రాక్ చేసింది. ఐఏఎస్ కాలేదు కానీ 2 సార్లు క్రాక్ చేశారు యూపీఎస్సిని. అండ్ పిఎస్ఐఆర్లో కూడా పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్లో కూడా మంచి మార్క్స్, హయ్యెస్ట్ మార్క్స్ కూడా, అంటే ఆల్మోస్ట్ టాప్ లెవెల్ మార్క్స్ కూడా వచ్చాయి. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే బాలలత మేడం గారి కెరీర్ అయితే గ్రాఫ్ ప్రాబ్లం లేదు. కానీ సిఎస్బి ఐఏఎస్ కోచింగ్లో జాయిన్ అయిన యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కానీ, Group 1 Group 2 కోచింగ్ కానీ ఎంతవరకు న్యాయం జరుగుతుంది, ఫ్యాకల్టీస్ ఏంటి, ఇది మనకి ఇక్కడ సక్సెస్ ఉందా, ఫెయిల్యూర్ అవుతుందా అనేది ఇక్కడ మ్యాటర్. పాయింట్ 1. అండ్ సెకండ్, ధనిక్ భారత్ విషయంలో కూడా చూసుకుంటే, ధనిక్ భారత్ మనం చూసాము అంటే పర్మిషన్ లేకుండా స్టార్ట్ చేశారని, ఆ తర్వాత ఫీ రిఫండ్ ఇవ్వట్లేదని, రకరకాల ఇష్యూస్ తోటి. సో అంటే ఒకటి టైం ఒక బాలలత మేడం గారు నమ్మి ధనిక్ భారత్లో జాయిన్ అవ్వచ్చు అంటే, మేడం నమ్మి సిఎస్బిఐఎస్ జాయిన్ అయిన పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. అండ్ నేనైతే పాజిటివ్ అని చెప్పట్లేదు, అలాగే నెగిటివ్ అని చెప్పట్లేదు, అందరికీ తెలుసు. అండ్ ధనిక్ భారత్ పరిస్థితి కూడా అలాగే ఉంటుందేమో.
అయితే ఓవరాల్గా ఒక మంచి ఇన్స్పైరింగ్ జర్నీ. సో అడుగులైతే చాలా ఫాస్ట్గా తన లైఫ్ అనేది ఎప్పుడు కష్టపడుతూనే ఉంటుంది. తన కెరియర్కి అయితే ఎప్పుడు కూడా డోకా లేదు. ఓకే, ఇది ఒకసారి ఆలోచన చేయండి. అండ్ బాలలత మేడం గారి గురించి మాట్లాడేటప్పుడు చాలామంది ఈ ఒక పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏదో నెగిటివ్ ఆస్పెక్ట్ కాసేపు పక్కన పెడితే, మేడం స్టోరీ పర్సనల్గా అయితే మాత్రం నిజంగా చెప్తా ఉన్నా, గూస్ బంప్స్ వచ్చే స్టోరీ. అంటే ఒక రోమాలు నిక్కబొడుచుకుంటే అట్లా కష్టపడుతుంది. అసలు ఒక్కొక్క పూట ఒక దగ్గర ఉంటే ఇంకొక పూట ఇంకొక దగ్గర ఉంటుంది. కంప్లీట్గా ఫుడ్ వదిలేకుండా తిరిగిన రోజులు కూడా ఉంది. ఓకే, ఎనీవే ఇది ఒకసారి ఆలోచన చేయండి. సో ఎప్పుడూ కూడా మనం బాలలత మేడం పర్సనాలిటీని ఇన్స్పైరింగ్గా తీసుకుందాం. కానీ ఈ మన కెరియర్ విషయంలో డెసిషన్ మాత్రం ఒక్కసారి క్రాస్ వెరిఫై చేసుకొని ఎగ్జిస్టింగ్ వాళ్ళతో మాట్లాడి అప్పుడు డెసిషన్ తీసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.